ప్రేమ, నర్మద వాళ్ళిద్దరూ కూడా డాన్స్ క్లాస్ నుండి ఇంటికి వస్తూ ఉంటారు. ఇక ఇంటికి రాగానే అక్కడ హాల్లో రామరాజు కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉన్న రామరాజుని చూసి ప్రేమ అయితే మామయ్య గారు అంటూ ఉంటుంది. దాంతో రామరాజు ఒక్కసారిగా చెయ్యి పైకెత్తి చాలు ఇక అని చెప్పి ఇలా ఆపుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వల్లి వస్తుంది. ఇక నర్మద అయితే ఏంటి మామయ్య గారు ఏంటి అంత సీరియస్గా ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ, నర్మద వాళ్ళిద్దరూ లోపలికి వస్తూ ఉంటే రామరాజు ఇలా అంటూ ఉంటాడు. ఎదుటి వాళ్ళని పిచ్చోళ్ళు చేసి ఆడుకోవడం నీ తర్వాతే కదా, నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదంటూ రామరాజు అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఎందుకండి ఆ అమ్మాయిని అలా అంటున్నారు, ప్రేమని ఏమైనా అన్నారంటే బాగోదు మరి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రామరాజు ఇలా అంటూ ఉంటాడు. ఈ అమ్మాయి ఏం చేసిందో నీకు తెలుసా, అసలు ఏం చేసిందో నీకు తెలుసా అని అడుగుతున్నాను, వేరే ఇంట్లో డ్యాన్స్ క్లాస్ నేర్పించడానికి వెళ్ళి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ప్రేమ, నర్మద కూడా షాక్ అయ్యి ఈ విషయం మామయ్య గారికి ఎలా తెలిసింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నర్మద అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏమైంది మామయ్య గారు, తను ఒక పక్క చదువుకుంటూ ఒక పక్క డబ్బులు సంపాదిస్తుంది, అందులో తప్పు ఏమైనా ఉందా, ఎలాంటి తప్పు లేదు కదా అని చెప్పి నర్మద రామరాజుతో అంటూ ఉంటుంది. దాంతో రామరాజు ఇలా అంటూ ఉంటాడు, ఇక చాలమ్మా నోర్మి, నువ్వు నాకు చెబుతున్నావు తప్పు ఒప్పుల గురించి చెప్పేంత దానివి అయిపోయావు కదా, అసలు ఈ గొడవలంతా జరగడానికి కారణం నువ్వే అని చెప్పి గట్టిగా నర్మద మీద అరుస్తాడు. అది వినగానే నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవును, నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన నుండి ఇలాంటి గొడవలన్నీ జరుగుతూ ఉన్నాయి, నీ కారణంగానే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఈ గొడవలన్నీ అని చెప్పి అంటాడు. అది వినగానే నర్మద, సాగర్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ప్రేమ అయితే అయ్యో మామయ్య గారు ఎందుకు అక్కను అలా అంటున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న వల్లి అయితే చాలా సంతోషిస్తుంది. అమ్మయ్య, నేను అనుకున్నదే జరిగింది, ఇప్పుడు నేను అనుకున్నదే మామయ్య గారు చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక నర్మద అయితే షాక్లో ఉంటుంది. ఇక రామరాజు ఇలా అంటూ ఉంటాడు, నీ కారణంగానే ఈ గొడవలన్నీ, నువ్వు ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టావో అప్పటి నుండి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది, నువ్వు ఇలాంటి దానివని నా కొడుక్కి తెలియదు, అందుకే నా కొడుకు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నా ఇల్లు కూల్చేయడానికి వచ్చావు నువ్వు అంటూ రామరాజు అందరి ముందు నర్మదాని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు. అది వినగానే నర్మద చాలా బాధపడుతుంది. ఇక నర్మదాని చూసి వేదవతి, ప్రేమ కూడా బాధపడుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ subscribe.